అయితే ఆ దేశంలో ఉండగా తన దాసుడైన మోషేను ప్రజలను విడిపించడానికి ఒక సాధనంగా ఎన్నుకున్నారు ఆయన. నిజానికి 20 లక్షల మంది పైబడి ఉన్నారు ఇశ్రాయేలు ఆ కాలంలో ఐగుప్తులో. కానీ ఏ వ్యక్తిని కూడా ఒక పరికరంగా మలుచుకోలేదు దేవుడు. ఎక్కడో మిద్యాను దేశంలో గొర్రెలు కాసుకుంటున్న మోషేను దగ్గరికి వెళ్ళి ఒక దాసుని ఒక సాధనంగా నాయకుడిగా ఉండినట్లు, విడుదల కొరకు సాధనంగా ఉన్నట్లు తీసుకొచ్చినాడు. బహుశా సంవత్సర కాలం పట్టిందో 2 ఏళ్ళు పట్టిందో ఈ ప్రక్రియ. మోషే వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో పలు రకాలైన అద్భుతాలు చేయుట ద్వారా మా దేవుడు ఎవరో తెలుసా మీకు, మా దేవుడు, మేము నమ్మిన దేవుడు ఎవరో తెలుసా అనేది వాళ్లకు పాఠం నేర్పించాడు. కానీ ఏ విధంగా కూడా ఇశ్రాయేల్ దేవుడైన జీవం గల దేవుణ్ణి ఆ యొక్క చాలా కాలము ఫరో ఆ దేశపు రాజు లక్ష్య పెట్టలేదు. చివరగా మోషేతో చెప్పినాడు, అలాగెలా కాదు, ఆ ప్రాంతంలో నేనే దేవుడిని చూపించుకోవటాకైనా నీటిని రక్తంగా మార్చేస్తున్నాడు, వర్షం కురిపించి పంటలన్నీ నాశనం చేశాడు ఒకసారి. ఇట్లా అనేకమైన, అవునా కదా, 10 అద్భుతాలు చేశాడు. ఫైనల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులు అందరిని కూడా సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని తర్వాత మాట ఏముంటుంది, తిరగలి విసిరే అమ్మాయి అంటే సామాన్యమైంది. ఆ కుటుంబాల్లో ప్రథమ సంతతి జ్యేష్ఠుణ్ణి, ప్రథమ సంతతి ఎవరున్నారో వాళ్ళని మొత్తుతాను నేను, మరణం వచ్చేస్తుంది. ఒకే రోజు ఒక దేశంలో కోట్లాది మంది ఉండవచ్చు. ఆ దేశంలో ఉన్న ప్రథమ సంతతి అంతా కూడా ఒకే రాత్రి అన్ని కుటుంబాలను ఒక తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి వాళ్ళు చచ్చి ఉంటారన్నమాట. తద్వారా ఈ అద్భుతం ద్వారా మిమ్మల్ని ఈ దేశం నుంచి, బాబు మీకు ఒక నమస్కారం ఏమంటారు, తర్వాత 2 చేతులు జోడించి ఈ దేశానికి వెళ్ళిపోండి బాబు, మాకు మీకు ఏవద్దు, మీ పొరుగు మాకు ఏమాత్రం లాభంగా లేదు, మిమ్మల్ని త్రోసివేసి గంటి వేస్తాడు. ఇప్పుడు ఇది ఈ ప్రక్రియ చేయాలని. అయితే దేవుడు అలా చేశాడు, నేను చెప్పడం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని విషయాలు ఉన్నాయి నిర్గమకాండంలో. అదే కాలంలో అదే సమయంలో వాళ్ళందరి గృహాల్లో యేసు ప్రభుని అనగా జీవం గల దేవుని ఎరగని వారి గృహాలన్నింటిలోనూ మరణము ఒక రాత్రిలో. రాజు కుటుంబంలో ప్రథమ కుమారుడు చేస్తాడు. అలాగే సామాన్యమైన పనులు చేసుకొని తిరగలి విసిరేది అంటే పని మనిషి అనమాట అండి. ఆమె యొక్క ఐగుప్తులు గృహాల్లో ఉన్న వాళ్ళందరూ బిడలు కూడా చచ్చిపోతారు. అయితే ఆ మరణ సంహారకుడు ఉన్నాడే, ఆ దూత మీ ఇల్లు దాటి వెళ్ళిపోవాలంటే మీరు ఈ పని చేయాలా. ఒక పస్కా పండుగకు గుర్తుగా, అంటే దాన్ని పస్కా అంటారు, పాస్ ఓవర్కే పస్కా అని అర్థం. ఆయన దాటిపోతాడు. పాస్ అంటే పాస్ ఓవర్, ముందుకెళ్ళిపో అంటారు. పాస్ ఓవర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ దూత మీ గృహాల మీద రక్తం ప్రోక్షించి ఉంటుంది కదా. అడ్డకమ్మి పైన అడ్డకమ్మి, నిలువుగా ఉన్న కమ్మిలు 2, ఈ 3 మీద రక్తం ప్రోక్షించాలి. నా బాల్యంలో కూడా దెయ్యాలు వస్తున్నాయని 60 సంవత్సరాల క్రితం గుమ్మాల మీద కూడా, అవునా, గుర్తులేశ్వరి కదా, ఇలాగా ఏం గుర్తులేశ్వరి చెప్పేసా, వాళ్ళ ఇష్టమే దేవుడు గుర్తులేసుకున్నాడు. అది అక్కడి నుంచి వచ్చింది. పాపం వీళ్ళు కాపీ కొట్టారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు గుమ్మాలన్నిటికీ ఒక గొర్రెపిల్ల వధించి దాని రక్తాన్ని ఆ గుమ్మం మీద మీరు ప్రోక్షించండి, కమ్ములకు ప్రోక్షించండి. ఆ మాంసం మీరు తినండి. దాన్ని ఎలా తినాలో, ఎలా సిద్ధపరచుకోవాలో, ఎలా సిద్ధపాటుతో
కాళ్ళకు చెప్పులు తొడుక్కోండి. చదవండి అక్కడ ఎన్నో వచనం. అయితే యెహోవాకు ఈ పనిని పస్కా బలి అంటారన్నమాట. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుములు కట్టుకోండి, అంటే రెడీ 1 2 3 అనగానే పరిగెట్టాలన్నమాట. మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. స్త్రీ పురుషులు పిల్లలు సహితం అందరూ ఆ రాత్రి కాడ, ఇది రాత్రిపూట, ఇది 12 చోట చదువు. మనుషులు మాత్రమే కాదు, జంతువుల్లోనూ. ఇది మనుషులకు మాత్రమే కాదు, దేవుళ్ళు అనబడే 3 కోట్లు 33 కోట్ల మందికి ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. ఈ తీర్పు ద్వారా నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడని చెప్పడం అనమాట. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద చాలండి. ప్రియ సహోదరి, దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని నమ్మిన వారి విషయంలో ఆయనకి ఎంత పట్టింపండి. దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడండి. ఒకనాడు ఇశ్రాయేలును అలాగున ఆ దేశం నుండి విడుదల పొందటానికి, దాస్యం నుంచి విడుదల ఇవ్వటానికి ఒకనాడు ఒక గొర్రె పిల్లను చంపి దాని యొక్క రక్తమును వారి యొక్క గుమ్మము కమ్ములకు, అంటే నమ్మిన వారి గృహాలకు ఒక గుర్తు పెట్టుకోవాలి. నమ్మిన వారి గృహాలకు ఒక గుర్తు ఉంటుంది. దేవుని పిల్లలని గుర్తు ఉండాలి. ఒకసారట ఒక అమ్మాయి, 10-15 సంవత్సరాల లోపు అమ్మాయి, 12 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి తప్పిపోయింది. ఏడుస్తూ ఉంటే వీధుల్లో ఎవరో పోలీసు వాళ్ళకి అప్పగించారు. ఈ అమ్మాయి ఎవరో తెలియట్లేదండి. ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి అటు ఇటు, అమ్మాయి మీ ఇంటికి తీసుకెళ్తాం కానీ మరి మా దగ్గర ఉంచుకోం, కానీ మీ ఇంటికి ఏమైనా గుర్తుందా, ఎలా ఉంటుంది మీ ఇల్లు, గుర్తు ఏమనుందా అని అడగడం జరిగింది. వాళ్ళు జ్ఞానం ఉన్న అమ్మాయి కదా, అనుభవం ఉన్న అమ్మాయి కదా, ఏమండి పలానా రోడ్లో మా ఇంటికి దేవుని వాక్యం ఉంటుందండి, మా ఇంటి ముందు దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అదే మా ఇంటికి గుర్తు. దేవుని పిల్లలన్న వాళ్ళ యొక్క ఇంటికి గుర్తు దేవుని యొక్క వాక్యం. వారి గృహాల మీద, కమ్ముల మీద రక్తం, ద్వారబంధముల మీద రక్తం వారికి విడుదల ఇచ్చింది. ఆ అమ్మాయికి వాక్య విడుదల ఇచ్చింది, ఆ ఇంటికి చేర్చారు. ఇక్కడ ద్వారబంధముల మీద రక్తం. ఒక సత్యం మనం గుర్తుంచుకోవాలా. ఒకనాడైతే ఆ గొర్రె పిల్ల ఒక్కొక్క ఇంటికి మేలు చేసింది, విడుదల ఇచ్చింది. ఈ దినాల్లో సార్వత్రిక సంఘానికి లేదా సర్వ ప్రపంచానికి కూడా లోక పాపంలో మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల వధింపబడింది. అక్కడ ఒక గొర్రెపిల్ల వధించారు, ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రెపిల్ల. కానీ సర్వ మానవాళి కొరకు, ప్రపంచమంతటి కొరకు ఏ భేదము లేకుండా గొర్రెపిల్ల లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియుడా, ఏ సత్యం ఎరుగుదో అంటే నీ ఇంటి మీద, నా ఇంటి మీద ఈ రక్త ప్రోక్షణ ఉన్నదా? రక్త ప్రోక్షణ కిందకు మనం వచ్చామా? ఒకనాడు ఐగుప్తీయులు విడుదల పొందాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారపు కమ్ముల మీద ఉండాలి. బహుశా లేఖనంలో ఎలాగుంది, ప్రకటన 3:20 ఏమి రాయబడింది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను. అది తలుపు, ద్వారబంధం దగ్గర ఉన్నాడు ఆయన, అవునా?
ద్వారబంధం దగ్గర నిలిచి ఉన్నాడు. గురుతులు మన ఇంటిని చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా బహుశా లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభు యొక్క రక్తం మన కొరకు చిందించాడు. ఆయన మన మీద ప్రోక్షించాడు. తద్వారా గొప్ప విడుదల పొందినాం. క్రీస్తు రక్తము అప్పుడు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయను. అప్పుడు ఎప్పుడు ఏముంది అక్కడ? అప్పుడని ఉంది. 7వ వచనంలో, మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, 9వ వచనం, అది మన పాపములను విశ్వసిస్తాము, ఒప్పుకుంటాము, అటుపై గొప్ప విడుదల పొందుతాం మనం. ప్రియుడా, నీ కొరకు నా కొరకు సాదా సీదా గొర్రె యొక్క మేక యొక్క రక్తము కాదు, కానీ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే పరమును విడిచి భూమికి వచ్చి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ గొప్ప విమోచన కార్యక్రమం చేశారు. ఏమి రుణం తీర్చుకుంటాం? ఇప్పుడు మనం ఈ రోజున బల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు వందనాలయ్యా, అంతరంగమందు ఆరాధన టైం అయిపోయింది రండి, అంతరంగమందు కృతజ్ఞత కలిగి, సాగిలిపడే మనసు కలిగి, యు ఎలోన్ గేవ్ మీ రిడెంప్షన్ ఫర్ మీ. అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, నా డబ్బు కానీ, నా ఉద్యోగం కానీ, సామాజిక వర్గం కానీ నాకు విడుదల ఇవ్వలేదు, నా ఆస్తిపాస్తులు కానీ నాకు విడుదల ఇవ్వలేదు, మాకు విడుదల ఇవ్వలేదు. యు ఎలోన్, మీరే. ఈ సత్యం తెలుసా అండి? యేసు ప్రభు విలువ అంతా తెలుసా మీకు? ఆయన మన హృదయం అనే ద్వారబంధం వద్ద కమ్ముల మీద రాయబడిన ప్రోక్షించిన ఆ రక్తం యొక్క విలువ అంతా తెలుసా? వారి ప్రాణ విమోచన ధనము యేసు దేవుని యొక్క ప్రాణం. ఇది సాధారణంగా ఈ లోకంలో ఒకరి యొక్క ప్రాణం ఇంకొక పెట్టడం అసంభవం. మంచివారి కొరకు కూడా ఆ పని చేయటం, అయితే పాపులమైన మన కొరకు, నికృష్టమైన నీ కొరకు. ఇలాగ అందాం, ఒకే సామాజిక వర్గం అనుకుందాం, ఒక ఎమ్మెల్యే అయ్యాడు. కనీసం ఆ వర్గానికైనా ప్రతి పేద ఇంటికి పోయి లక్షలు కానీ కోట్లు కానీ ఖర్చు పెట్టగలరా? వాళ్ళకి విడుదల ఇవ్వగలరా? నా అని ఫీలింగ్తో నో. మీ ఇంటికి వచ్చారు అలాగా, మినిస్టర్ అయినప్పుడు కానీ, హోదా కలిగినప్పుడు కానీ, అట్లీస్ట్ ఒక వర్గానికి కొన్ని వందలు వేలు సంఖ్యలో డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్నాయి లోకంలో. ఏ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఆ సింహాసనం మీద కూర్చున్న ఏ మనుషుడు కానీ తాత్కాలికమైన మేలు సైతము చేయలేరే. తాత్కాలికంగా ఉండేవి. కానీ భూమి మీద అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణానికిలోనే శరీరం నన్ను ఎవడు ఇట్టి మరణానికిలోనే అయిపోతున్నామే. మరణం నిడిపించే శక్తి ఈవెన్ డాక్టర్ కూడా అరుదు, అసలు ఉండదు. మరణించే వ్యక్తికి ముందు లక్షలు కట్టించుకుంటారు. వర్మ హాస్పిటల్ అయినా, భీమవరం హాస్పిటల్ అయినా కొన్ని డిపాజిట్ చేయమంటారు, సారీ అంటారు. తర్వాత ఏదో మాస్క్ ఇదేంటిది దాన్ని ఏమంటారు, వెంటిలేటర్ మీద పెడతారు. ప్రాణం పోయిన తర్వాత కూడా వెంటిలేటర్ మూవ్ అవుతూ ఉంటుందంట ఆ వ్యక్తికి. అంటే గాలి పీల్చుకున్నట్టు, తీసుకున్నట్టు, విడిచిపెడుతున్నట్టు ఉంటుందంట. అవునా? ప్రాణం పోయినా కానీ ఈ మూమెంట్ని బట్టి ఆ వ్యక్తిని ఇంకా బ్రతికి ఉన్నాడు చూపించి ఏం చేస్తారు తెలుసా? దట్ ఈస్ ద ఫ్యాషన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అది మనుషుడు. డాక్టర్లు ప్రాణం ఇవ్వలేరు కదా, కానీ మన దేవుడు ఎంత, ఆ దేవుడు ప్రభు దినం అంటాం, దీన్ని పర్వదినం అంటాం, ఆరాధన దినం అంటాం. కాబట్టి ఆ ప్రభుకి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. మన నిమిత్తం ఆయన చేసిన కార్యం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 91వ అధ్యాయం 10వ వచనం. ఏ తెగులును నీ గుడారమును
ఒకప్పుడైతే ఐగుప్తు దేశంలో మన పితరులైన ఇశ్రాయేలులకు, దేవుని ప్రజలకు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని కాపాడింది, విడుదలిచ్చింది. ఇప్పుడైతే ఈ దినాల్లో మన మీద ఆయన నామం కనుక మనం పెట్టబడి ఉంటే, ఆయన ప్రజలు ఉన్న గృహానికి ఆయన ఇచ్చిన కాపుదల, ఏ తెగులును 5-6 వచనాలు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరి తెగులుకైనను. ఆ రోజు కూడా తెగులు, అది చావు తెగులు ప్రజలందరికీ, ఐగుప్తులందరికీ. చీకటిలో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను. ఇది దేవుని యొక్క కాపుదల. ప్రియ సహోదరి, క్రీస్తు యొక్క రక్తం, గొర్రెపిల్ల మనకి ఇచ్చిన విడుదల, చేసిన మేలు, మహోపకారం. ఇలాగున దేవుడు అద్భుతం చేశాడు. ఆయన మనలను పాప బంధకాల నుంచి మాత్రమే కాదు, మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదలు నన్ను ఆ దౌర్భాగ్యమైన శిక్ష నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ భూమి మీద గొప్ప నెమ్మది, సమస్త జ్ఞానం ఇచ్చిన, లోకం ఇచ్చినట్టుగా కాదు, సమస్త జ్ఞానం ఇచ్చిన భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, నీకున్న పాడి పంటలు, ధనరా, ఇంకా ఏవో ఉన్నాయి కదా నీకు, అవి నీకు మనకు ఏ నెమ్మది ఇవ్వదండి. ప్రియుడా, దేవుడు లేఖనం ఎలా సెలవిస్తుంది, ఆయన సొంత రక్షకుడిగా కలిగి ఉంటే ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చారు మీరు అమ్మా. ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చి, ఆ రక్తం నీ మీద ప్రోక్షింపబడిందా, చిలకరింపబడిందా? ఉచితంగా, ఉచితం అంటే ఈ రోకలు ఎంత పరుగులాడతారో, రేషన్ ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, కిరోసిన్ ఇవ్వటం. ఒకప్పుడు మన దేవుడు అమూల్యమైనది, ప్రశస్తమైనది, వెలకట్టలేని రక్షణ ఆయన ఇస్తుంటే ఇక్కడ కొంతమంది ఇంకనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ దేవుడు గంగకు, ప్రభువా నేను పాపినని, దయతో నన్ను క్షమించాయా, నా కొరకే మీరు బలైపోయినారట, నీ రక్తాన్ని, నీ ప్రాణాన్ని నాకు అర్పించినారట అని ఒక మాట చెప్పండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు. నీ చదువు నీకు మేలు చేయదు, నీ డబ్బు, ఉద్యోగం కూడా నీకు మేలు చేయదు. ప్రభు భూమి మీద ఉన్నంతకాలం మాత్రమే కాదు, యుగయుగాలు దేవునితో ఉండుటి. ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తామా? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కురిచా కాలేదు, విననేరకుండా ఆయన చెవులు. మనకును ఆయనకును మధ్య ఒకటే నో తీర్మానం అంటాం. పాపమే కానీ ఏంటి, ఒకటే తీర్మానం. లార్డ్ నువ్వు నాకు కావాలి, ప్రభువా నువ్వు నాకు కావాలి, ఒక మాట చెప్తే చాలు. ఒక మాట. ఇది మొదటి సత్యం. ఇశ్రాయేలు కలిగి ఉన్న గొప్ప ఆధిక్యత మొదటిది. ఇది మొదటి రకమైన ఆ ఇంటి గుర్తు, దేవుని ఎరిగిన వారి పిల్లలకు నా ఇంటికి గుర్తు రక్త ప్రోక్షణకు. ఇందాక చూసా ఒక అమ్మాయిని, వాళ్ళ ఇంటికి వాక్యమైన గుర్తు. మరొక దృష్టాంతం చూద్దాం. ఇక్కడ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. ఎక్కడిది సంభాషణ అంటే, సందర్భం ఎక్కడిదంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తదుపరి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నారు. మార్గంలో ఎరుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. ఎరుకో శపితమైనది, దేవునికి విరుద్ధమైనది. అయ్యా అర్థమవుతుంది కదా. ఈ ఎరుకో దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంటుంది. ఆ దేశం అంతా కూడా వీళ్ళు వశంలోకి ఇచ్చేస్తున్నాడు ప్రభు అయిన యేసు, ప్రభు అయిన దేవుడు. అయితే ఆ ఎరుకో దాటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళాలి. ఈ దేశాన్ని జయించాలి మొదటిగా. ఆ దేశం ఎలాంటిదో అనేది చూడటానికి మోషే, ఆ కాలంలో నాయకుడైన మోషే ఆ ఎరుకో దేశానికి వేగుల వారిని పంపించడం జరిగింది. అంతలో ఆ దేశంలో ఉన్న
ఆ భటులు, రక్షక భటులు వీళ్ళు తరిమినారు. ఒక ఇంటికి వెళ్ళారు. ఏ వీళ్ళది? ఆ ప్రాకారం మీద కట్టుకున్న రాహాబు అనే స్త్రీ కట్టుకున్న ఇంట్లోకి దాక్కున్న రక్షణ పొందటానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి తర్వాత ఆ వెతికేవారు, వీళ్ళని వెతికేవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు వారి మధ్య సంభాషణ జరిగింది. వాళ్ళ మధ్య ఆ రాహాబుకును ఈ వేగుల వారికి, ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళిన, ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిన వారికి సంభాషణ జరిగింది. 10వ వచనం నుంచి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ ఈ ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఉన్న రాహాబు అనే వేశ్య, ఆమె పక్కన ఒక విశేషం రాశారు. రాహాబు అనే వేశ్య దేవుడు కార్యాలు చూసింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేసిన కార్యాలు. 10వ వచనంలో ఎర్ర సముద్రం ఎలాగ చీలిపోయిందో, అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరు ఎలా హతమార్చినారు, నిర్మూలన చేసినారు, ఆ సంగతి నేను వింటిని, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకెన్ను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారం చేసి. ఇప్పుడు ఎట్లాంటి మనసు ఉంది తెలుసా? ఆవిడ ఏ మనసు కలిగి ఉంది మీరు చెప్పాలా? అట్లాంటి మనసు ఉంది ఆ స్త్రీకి. ఇప్పుడు చెప్పాలి త్వరగా. ఆ స్త్రీ ఏ తలంపుతో ఉంది? అయ్యో, నా బ్రతుకులో ఈ దేశంలో పుట్టినప్పటి నుంచి ఇట్లాంటి దేవుని పేరు ఎక్కడా చూడలేదు. ఎంత అద్భుతాలు చేసే దేవుడు. బహుశా ఇక్కడ రాయబడలేదు, కానీ ఐగుప్తు దేశంలో జరిగినది కూడా విని ఉంటుంది. ఆ నోట ఈ నోట ఏం జరిగింది? ఒకనొక రోజున ఇశ్రాయేలు యొక్క విడుదల కొరకు ఆ ప్రథమ సంతతి అంతా కూడా చచ్చారు. అది కూడా వింది, అది ప్రస్తావించలేదు. అటు తర్వాత ఎర్ర సముద్రం, అంతే కదా, ఎర్ర సముద్రం అవతల ఐగుప్తు దేశం ఉంది. అవి విని భయపడేది, గుండెలు కరిగిపోయినాయంట. అంతేకాదు, ఆమె ఇంకా చదువుదాం ముందుకి. అందుకు మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని. ఆమె ఇల్లు పట్టణపు చాలు. 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటి చేర్చుకొని. 17వ వచనం. ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చి వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషులము. అక్కడ ఐగుప్తు దేశంలో విడుదల పొందుటకు ఆ ప్రజలకు ద్వారబంధములకు ప్రోక్షింపబడిన రక్తం కావాల్సి వచ్చింది. ఇక్కడ యెరికోలో సర్వ ప్రజలంతా కూడా నాశనం కావాలి, చంపేస్తారు. చిన్న పిల్లలు పెద్దలు అందరినీ, రాజు దగ్గర నుంచి దాసుల వరకు చంపేస్తారు. అయితే ఎవరు మిగలరు అని సత్యము ఈ స్త్రీకి తెలిసింది. ఈ స్త్రీ ఆయనే దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆమె యొక్క విశ్వాసము తనను రక్షించింది. విశ్వాసము తనని నీతిగా చేసింది, విడుదలిచ్చింది. విశ్వాసము పరిశుద్ధంగా మార్చింది. విశ్వాసము దేవుని యొక్క ప్రజలలో ఒకటిగా మార్చేసింది. ఏమిటో తెలుసా? విశ్వాసానికి గుర్తు వాళ్ళ దేశాన్ని పాడు చేసినప్పుడు ఒకే ఒక్క ఇంటిని విడిచిపెట్టారు. అంతా దున్నేసాడు ఆయన. ఆ ప్రాంతం అంతా కోట గోడలు కొల్చబడినవి. కేవలం కోట చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేస్తే కోట కూలిపోయింది. అటుపైన అందరినీ హతమార్చడం జరిగింది. ఒకే ఒక్క యెరికో దేశంలో ఒకే ఒక్క స్త్రీ, ఆమె రాహాబు అనే వేశ్య, సామాన్యమైన స్త్రీ. ఎవరైనప్పటికీ దేవుడు పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఈమెలో ఉన్న విశ్వాసం ఉందే, ఆయనే దేవుడు. ప్రియ సహోదరి, ఒకనాడు మనము కూడా దేవునికి దూరస్థమే, కానీ ఆయనందు విశ్వసించుడు ద్వారా ఆ ఇంటికి ఏం గుర్తండి? ఇశ్రాయేలు ఇళ్ళకి ఏం గుర్తు? రక్త ప్రోక్షణ, రక్తము. ఆ ఎరుపు దారము విశ్వాసానికి గుర్తుగా ఉంది. మరి నీవు నేను ఏం కలిగి ఉన్నాం?
ఆ దారం కంటే శ్రేష్టమైన విశ్వాసము. విశ్వాసం మనల్ని నీతిగా మారుస్తుంది. విశ్వాసం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. విశ్వాసం ప్రజలలో, ఆయన ప్రజల్లో ఒకటిగా చేస్తుంది. రెండవది ఇది, ఆమె ఇంటికి, అక్కడ ఇంటికి రక్త ప్రోక్షణ. రెండవది ఇంటికి ఎర్రని దారం. మూడవది చూడండి, ముందుకెళ్దాం. రాజులు రెండవ గ్రంథం, రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయం. రెండవ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట కన్రాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాడు గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాడు. చాలు. ఏం పనండి స్త్రీకి ఇది? ఆమె ఘనురాలైన స్త్రీ, షూనేము పట్టణస్థురాలు, పేరు రాయబడలేదు అక్కడ. ఆ ఎరుకో స్త్రీకి పేరు రాయబడింది కానీ ఇక్కడ స్త్రీకి పేరు రాయబడలేదు. ఆ ఘనురాలైన స్త్రీ భోజనకు రమ్మని అతనిని బలవంతం చేస్తాను గనుక అతడు మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఏంట భోజనము చేయించుండెను. 14వ వచనం. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని ఆమెను అడగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని. 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌట కుమారుడు ఉండనని ఆమెతో. ద ఫెయిత్, అమ్మా విశ్వాసం ఉందే దేవుని ప్రజలను ఘనపరచాలని, దేవుని దాసులకు ఆతిథ్యం ఇవ్వాలని. దేవుని ప్రేమించే విషయంలో రకరకాలుగా మనం చూపిస్తాం. ఒకవేళ ఒక రోజున పేతురు శిష్యులలో ఒక పేతురు అనే శిష్యుడిని అడిగాడు దేవుడు, ఓ పేతురు నువ్వు నన్ను కార్యరూపంలో చూస్తాడు దేవుడు. దేవుని ఎడల ప్రేమ అనురాగం మనకుందని ఆయా కార్యాల్లో మనం చూపించాలి. ఇక్కడ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఈ షూనేమీరాయలు దేవుని ప్రేమిస్తాననేది గుర్తుగా దేవుని దాసులు గణపరుస్తుంది. దేవుని పిల్లలకు ఆతిథ్యం ఉంటుంది, దేవుని పిల్లలను ఆహ్వానిస్తుంది. ఈ లక్షణం దేవుని పిల్లలు. మూడవది, దేవుని నమ్మిన మొదటిది ఆయన మాటకు విధేయత చూపించాలా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలాగా. రెండవది విశ్వాసాన్ని గుర్తు, ఆయన ఘనపరిచే జీవితం ఉంది ఆ స్త్రీకి. ఆయన ఎవరు? ఆయన తప్ప మరో దేవుడు లేడు, ఘనుడైన దేవుడు ఆయన. రెండవది. మూడవది ఆయన నిజమైన దేవుడు కనుక ఆమెను ప్రేమిస్తూ ఆయన ప్రజలను ప్రేమించిన దేవుని దాసులను ప్రేమించే లక్షణం కలిగిన మరొక ఇల్లు. 2 ఇళ్ళు చూసాం. 3వ ఇల్లు దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, పేరు పెడదాం. మొదటిది విధేయత చూపించారు, లోబడి నీ జీవితం కలిగి ఉన్నారు. రాహాబు అని లోబడింది. మూడవది దేవుని ప్రజలను ప్రేమించడం, దేవుని యొక్క దాసులను ప్రేమించడం అని ఆతిథ్యం ఇచ్చే గృహముగా తను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ విధంగానూ సంబంధం లేకపోయినప్పటికీ దేవుని దాసుడికి ఆతిథ్యం ఇవ్వటం అని, దేవుని ఘనపరచడం అనే లక్షణం ఇంట్లో ఉంది. ప్రియ సహోదరి, ఆ విశ్వాస జీవితము ఈ స్త్రీకి కూడా దేవుని యెడల భయభక్తులు తన యొక్క లోటును తీర్చే విషయంలో గొప్ప అద్భుతం జరిగింది. 16వ వచనంలో చూస్తున్నాము, మరుచుడి ఏట ఈ ఋతువున నీకు ఒకటి కుమారుడు ఉండునని ఆమెతో. మంచి జరిగింది. అంతేకాదు, అనుకోని రీతిగా ఆ బిడ్డ ఒక రోజున మరణించడం కూడా చూస్తాం మనం. మరణించటం అనేది చూస్తున్నాం మనం. ముప్పై 32వ వచనం. దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహంలో మేలు జరిగింది. ఏ మేలు జరిగిందండి? బిడ్డను కలిగి ఉంది. మొదటిగా బిడ్డను కలిగి ఉంది. కీడు సంభవించింది. దేవుని నమ్మిన వారికి ఏ సమస్యలు రావా? షూనేమీరాయలకి ఊహించని రీతిగా కీడు సంభవించింది. కానీ తిరిగి దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ స్త్రీని, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. 36వ వచనం. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీరాయలని
పిలుచుకొని రమ్మని వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొని పొమ్మని ఆమెతో చెప్పు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఎలాగున దేవుని ప్రేమించే కుటుంబంగా ఉంటే మన ఇంటిలో ఆయా కార్యాలు ఆయా సమయాల్లో జరుగుతూనే ఉంటాయి, మేలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ సమస్య రావచ్చు కానీ దేవుని మీద ఆధారపడితే, దేవునికి అప్పగించుకుంటే తప్పక దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి లేఖనం చెప్పే సత్యం చూడండి. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1 చదువు 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశంలోకి పోయి. అంటే క్షామకాలంలో, కరువు సమయంలో ఒకనాడు యాకోబు సంతతిని ఎక్కడో సంభవిస్తే శబ్దం అంతా మన కళ్ళు, అంటే మన యొక్క ధ్యాస ఎక్కడుంది? శ్వాస మీద లేదు. వాళ్ళకి శ్వాస మీద ఉంటుంది, మనకి దేవుని మీద ఉండాలి. కాబట్టి ప్రభువుని హెచ్చించే గుణము, ప్రభువుని మహిమపరిచే స్వభావం మనకు కనుక ఉంటే, ఆయన యందు భయభక్తులు మన జీవితాల్లో కనబడితే మేళ్ళు మనకు కూడా వస్తానే ఉంటాయి. 1 బిడ్డను కలిగి ఉంది, 2వది కీడు సంబంధించిన తిరిగి ఆ బిడ్డను పొందింది, 3వది క్షామం కూడా వచ్చింది ఆ దేశంలో. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ కుటుంబం ఏం చేసింది? అవునా, వెళ్ళారా లేదా? ఇక్కడ ఈవిడ ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయింది. కరువు నుండి తప్పించే ఆ సమస్య నుంచి తప్పించే పని దేవుడు కలిగి ఉన్నాడు. ఎలా? ఒక కుటుంబాన్ని, దేవుని ప్రేమించే కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగే కుటుంబాన్ని ఆయన ఎంతగా పట్టించుకుంటాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ సునేమీయుల యొక్క కుటుంబం తెలియజేస్తుంది. ఆ కుటుంబానికి ఇంటి పేరు ఏంటో తెలుసా? ఆదిత్యమిచ్చే ఎర్రదారం వాళ్ళ ఇంటి పేరు. వాళ్ళ ఇంటి పేరు, ముందు ఉన్న ఇంటి పేరు రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన కుటుంబం. ఇక్కడ ఈ స్త్రీ దేవుని ఘనపరిచే స్త్రీ కాబట్టి క్షామం నుండి తప్పించినాడు. 3వ వచనం. అయితే ఆ 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు తన భూమిని గూర్చియు మనవి చేసేట్టుగా రాజు నద్దకు పోయెను. ఏంటిది? ఇట్లాంటి పరిస్థితి సాధారణంగా ఉండదు. అమెరికా దేశం వెళ్ళారనుకోండి, విలువైన రక్తము సిలువలో కాచి, విలువైన రక్తము సిలువలో కాచి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుము. ఎంతో ఎంతో మంచిది. చాలు. ఒక దేశం నుండి మరో దేశం పోతే సాధారణంగా ఈ రోజుల్లో మనకున్న ఆస్తి హక్కులు ఏం పోవు. ఇక్కడ మన చుట్టూ ఉన్న భవంతులు కలిగి ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఏరో దేశంలో ఉన్నారు, ధనవంత దేశమైన ధనిక దేశమైన అమెరికాలో ఉంటున్నారు. అనేకమైన అంతస్తులు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్ళ పేరునే ఈ ఆస్తి. కానీ ఆ కాలంలో అలాంటిది ఏమి లేదు. ఆయనకి దస్తావేజులే లేవు ఆ రోజుల్లో, రిజిస్ట్రేషనే లేదు ఆ రోజుల్లో. ఉన్నదంతా ఇది నాది అనుకుంటే ఆ ప్రాంతం అతందే. ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు దేశంలో లేకపోతే ఆ ప్రాంతాన్ని ఇతరులు వశంలో పెట్టుకుంటారు. నాబాలు స్థలం కావచ్చు, ఆహాబు స్థలం కావచ్చు, ఎవరిదైనా. అందుకే బెత్లెహేములో కూడా ఎల్కానా అతని పేరు
ఎలీమెలకు తన భార్య నయోమి ఆ దేశం విడిచిపెట్టినప్పుడు ఆ స్థలం అంతా వాళ్ళు పోగొట్టుకున్నారు, ఇల్లు పోగొట్టుకున్నారు, స్థలం అంతా పొలం అంతా పోగొట్టుకున్నారు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన బోయజు ఆ యొక్క పొలం అంతా కూడా ఇప్పించాడు. ఇక్కడ కూడా ఈ సునేమిరాలు దేవుని ఘనపరిచే సునేమిరాలు జీవితంలో బిడ్డను కలిగి ఉంది దేవుని ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా. 2 మరణించిన బిడ్డను కూడా మళ్ళీ తిరిగి పొందుకుంది. 3 క్షామకాలంలో తప్పించే పని కూడా దేవుడు బాధ్యత వహించాడు. 4వది పోయిన దాని విషయంలో మరలా తన ఆశ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళింది? రాజు యొక్క గృహానికి, అంతఃపురానికి వెళ్ళింది అనమాట. ఆ టైంలో దేవుడు ఎలా ఆదుకున్నాడు చూడండి. చెప్పు, చదువు 4వ వచనం. చాలు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి. ఎందుకు చెప్పాను వాక్యం? నేను ఈ సునేమిరాలు దేవుణ్ణి ప్రేమించే స్త్రీ. ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరున్నారు అక్కడ? గెహాజీ ఎవరు? దేవుని యొక్క ఎలీషా యొక్క పని మనిషి లేక శిష్యుడు. గెహాజీకి స్త్రీ తెలుసా తెలీదా? చూడండి. దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా చేసిన అద్భుతాలు నాకు కొన్ని చెప్పవాయి అని గెహాజీని అడిగినాడు రాజు. ఆ యొక్క సంఘటనలు అనేకమైన చెప్పాడు. వాటిలో ఒకటి సునేమిరాల యొక్క కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు కూడా చెబుతుండగా ఎవరు వచ్చారు? ఏ స్త్రీ? సునేమిరాల స్థలానికి వచ్చింది. ఈవిడేనండి రాజుగారు. ఈమె గెహాజీ అంతటా, గెహాజీ నా ఏలినవాడా, రాజమైన ఆ స్త్రీ ఇదే. 6వ వచనంలో రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి అంతయు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును. ఎంత అద్భుతం కదండి! అసలు ఇస్తే చాలు అనుకుని ఈ రోజుల్లో వడ్డీ కూడా ఆ కొన్ని సంవత్సరాలు, అనేకమైన సంవత్సరాలకి కోల్పోయిన ఆ ఫలాలన్నింటినీ కూడబెట్టుకుంది. ఇక్కడ ఈ స్త్రీ, ఈ కుటుంబం దగ్గర మనం జ్ఞాపకం చేసి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గల వారి విషయంలో దేవుడు నిత్యము కూడా బాధ్యత, పట్టింపు కలిగిన నిద్ర వచ్చేస్తుంది కదా ఆవలింతలు. చూడండి 91వ దావీదు కీర్తన, 91వ దావీదు కీర్తన 14వ వచనం. అది కదా, నిజమా కదా? అతడు నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నారు? సునేమిరాలు దేవుణ్ణి. ఎవరండి ఇంటి మీద ఒక మిద్దె మీద ఒక ఇల్లు కట్టేది? దేవుని సేవకులకు, దేవుని ప్రజలకు. కానుకోవటమే కష్టం కదా. మిద్దె మీద మన దగ్గరికి వచ్చే వ్యక్తి, వచ్చి పోయేవాడు తమ డబ్బును ఖర్చు పెడతారు. దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని పేరిట తమ డబ్బును ఖర్చు పెడతారు. శ్రమ పట్టడానికి ఇష్టపడతారు, నింద అనుభవించడానికి ఇష్టపడతారు. ఈ లక్షణము ఈమె ద్వారా మనం నేర్చుకుంటున్నాం, ఈ సత్యాన్ని. అందుకే ఇక్కడ అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతని కరువునిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. లోకంలో ఎక్కడ జరగదు. ఈ ఒక్క గుణం ఉంటే, అయ్యా దేవుని ప్రేమించే గుణం ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దాని అంతటా అయ్యే వస్తాయి, కార్యాలు అవే జరుగుతాయి. ఆయన యందు భయభక్తులు గలవారు కానీ మీరు చేయక మానడు. ఈ 2025వ సంవత్సరం సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏ కీడు నుంచి తప్పించగలడు? అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతని అతడు నా నామం ఎరిగినవాడు. ఎవరు?
నీవు ఎలోనుగా ఉన్నట్టుంటావు. చూడండి ఒకసారి, అమ్మ మోషే ఎలోను ఒకడే ఉన్నాడు. రాజంతఃపురంలో ఒకటిగానే ఉన్నాడు. మోషే ఒకటి మిగిలాడు. దేవుడు తప్పించాడు మరణం నుంచి. పారిపోయాడు కదా లేదా? రాజు తరుముతున్నాడు, అతను ఏమైనా సరే చంపేద్దారని చూస్తున్నాడు మోషేని. కానీ మోషే ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు. మరణమును తప్పించాడు దేవుని యొక్క వశం. షూనేమీరాల యొక్క కొడుకు విషయంలో కూడా ఇది జరిగింది. అంతే కదా, నష్టం విషయంలో కూడా తిరిగి మేలు జరిగింది. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరిచేది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి శ్రమలోనే అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్యత అతనిని. షూనేమీరాల విషయంలో ఇవన్నీ నెరవేరినవి. ఆమెకే దేవుడు పరిమితం కాదు, నీకు నాకు కూడా దేవుడు, మనకును దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో చదవక్కర్లేదు కానీ 41వ అధ్యాయంలో 10వ వచనంలో నేను నీకు తోడే ఉందును, భయపడకము. చాలు, ఒక్క మాట చాలు. నేను నీకు తోడే ఉందను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడే ఉందును, భయపడకు, నేను నీకు. ఇంకా చాలా ఉంటాయిలేండి. ఈజ్ టెలింగ్ అస్. ఇశ్రాయేల్తో చెప్పినాడు, రాహాబుతో చెప్పినాడు, అవునా కదా? అవునా? 3 షూనేమీరాలతో చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడే ఉంటాను. నీ పరీక్షలు రాస్తున్నావా? అబ్బాయి పరీక్షలు రాస్తున్నారు మీరంతాను. ఉద్యోగం వరకు పరీక్ష రాస్తున్నారు కదా, బాబు మాట్లాడవేంటి? నేను నీతో చెప్పాను. బైబిల్ చదివే వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు, వినికిడి ఉన్న వాళ్ళతో చెవులు ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. ఆ స్వరం వింటారు. హృదయం పనిచేస్తున్న వాళ్ళతో ఆ గ్రహింపు ఉంటుంది, దేవుడు మాట్లాడుతున్నట్టు. బైబిల్ దగ్గరికి వెళ్తే, వాక్యం దగ్గరికి వస్తే, వాతవేవైన మనసాక్షి రాతి గుండె కలిగిన వాళ్ళకి దేవుడికి సంబంధం ఉండదు. ప్రియ సహోదరి, దేవుడు చూచుచున్న దేవుడు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో దాస్యం నుంచి విడిపించిన దేవుడు. సర్వదేశము ఏంటది, రాహాబున్న దేశం పేరు ఎరుకు నాశనమైంది, ఒక్కటి తప్పించబడింది. అంతేకాదండి, దేవుని నమ్మిన వారి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆమె మాత్రమే కాదు కానీ ఆమె యొక్క ఇంటి వారందరూ, మన ద్వారా ఎవరైనా మేలు జరుగుతుందా? అమ్మా, మీ అమ్మగారా? చెప్పు ప్రభు అని, ఆయనే దేవుడు. నీ ఇంటి వారిని రక్షించుకున్నావా? రాహాబు తన ఇంటి వారిని రక్షించుకుంది. దాని కొరకు చాలా శ్రమ పడాలండి. ఆమె ఎంతో చెప్పుంటుంది. నువ్వు ఒక్కదానో బతుకుతావా? మేమంతా పోతే పోతాంలే, మళ్ళీ నీ ఇంటికి రావటం అండి మేము అనలేదు ఎవరు. ఆ సత్యాన్ని పూర్తిగా గ్రహించారు. ఇక్కడ షూనేమీరాల ద్వారా తన ఇంటి వారికి ఎంత మేలు, విశ్వాసం ఎంత మేలు. చివరిగా మరొక మాట చూసుకుందాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు. ఇక్కడ ఏం జరిగిందండి? ఎక్కడున్నాడు యేసు ప్రభు? సాక్ష్యం కలిగిన ఇల్లు ఇది, లేక పరిచర్య చేసే ఇల్లు ఇది. దేవుని సాక్ష్యం కలిగిన ఇల్లు. ఏం సాక్ష్యం కలిగి ఉంది? మృతులను సహితము బ్రతికించగలిగిన ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఇది కాదు నాన్న, ఇక్కడ కాదు, ఇది 9వ వచనం దగ్గరికి వద్దాం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. యేసును చూడటం కంటే అర్థవంతం ఉంది దేవుడు కాబట్టి. అరే, ఆ ఇంటికాడ
ఆయన ఉన్నాడు. అమ్మ వింటున్నారా? ఆ ఇంటికాడ ఆయన ఉన్నాడు. ఆ ఇంటికాడ ప్రార్థన ఉన్నది. ఆ ఇంటికాడ ఆరాధన ఉంది. ఆ ఇంటికాడ ఉత్సాహధ్వనులు ఉన్నాయి, సంతోషం ఉంది. ఇవన్నీ కూడా ప్రభు నమ్మిన గృహాల్లో కనబడాలి. పరిచర్య ఇక్కడ చూడండి, అక్కడికి వచ్చారు ఆయన. పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇది ఆతిథ్యం ఇచ్చే గృహంగా మరి చెప్పుకోవచ్చు, లేదా పరిచర్య చేసే గృహంగా కూడా చెప్పుకోవచ్చు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్నాడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల మార్త ఏం చేసిందండి? దేవుని కార్యాల్లో పాలు భాగస్తులుగా మనం ఉండాలి. ఉపచారము చేసే పనులు ఆయన కార్యాలలో పాలు భాగస్తులుగా ఉండాలని ఈ యొక్క దృష్టాంతం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరియా, మార్త మరియు లాజరు ఈ కుటుంబము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఆయన పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉన్నారు. కాబట్టి పరిచర్య చేసే గృహముగా మన ఇల్లు ఉండాలని ఈ బేతనీయలో ఉన్న గృహము తెలియజేస్తుంది. 4 విషయాలు చూసాం, 4 రకాల ఇల్లు చూసాం మనం. అమ్మా, మొదటిది ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన ఇల్లు. వాళ్ళు గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకి, ఇప్పుడు ఈ దినాల్లో మనం ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన గృహము మొదటిది. రెండవది విశ్వాసం కలిగిన కుటుంబము, ఆ ఇల్లు, అది రాహాబు జీవితం. మూడవది ఆతిథ్యమిచ్చే గృహము. దేవుని పిల్లలు గృహాలు ఎలాగ ఉండాలి. 3. నాలుగవది పరిచర్య చేసే. ఓకే, అలాంటి అనుభవాలు కలిగి ఆయనకు నమ్మకంగా జీవించాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. బలలో పాలు పొందారు సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం.